బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఈ ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విలువల వల్ల వాళ్ళు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారనే విషయాన్ని వాళ్ళు ఒక సాటి ఎమ్మెల్యే ఇవాళ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను అనరాని మాటలు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడితే పనికిరాని బియ్యం దొంగ ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేరుని అని నిన్న మాట్లాడుతారు. రప్ప కాదు కన్ను గీటి లేపేయాలి. ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యం? ఏం చేయాలి ఇలాంటి నాయకుల్ని? ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన. ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ గమనిస్తా ఉన్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తా ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే డెఫినెట్ గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఇవాళ మాకు మ్యాండేట్ ఇచ్చి 94% సీట్లు గెలిపిస్తే ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తే మేము చక్కటి పరిపాలన అందిస్తామంటే ఇవాళ మీరు రెచ్చగొడుతూ మీ నాయకుడు కారులతో తొక్కి కార్ల కింద పడేసి మీ కార్యకర్తల్ని నల్లులు నలిపేసుకోవచ్చు. ఇవాళ మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది. డెఫినెట్ గా హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ప్రోత్సహించడానికి మటుకి ఎవరు కూడా సమర్థించొద్దని కూడా తెలియజేస్తాను.